రాజమండ్రి మెడికల్ విద్యార్థిని ప్రియాంకకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాము అన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. ఇప్పటి వరకు వారి కుటుంబాన్ని ప్రభుత్వం పరామర్శించకపోవడం దారుణమన్నారు. ఈ ఘటనకు నిరసనగా ఇవాళ రాజమండ్రిలో విద్యాసంస్థలు బంద్ పాటించాలి అని పిలుపునిచ్చారు. విద్యార్థి సంఘాలు సహకరించాలి అని కోరారు మార్గాని భరత్. డాక్టర్ ప్రియాంక ఇక ఈ లోకం వదిలి వెళ్లిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి ఎంత దారుణంగా ఉందో వారి తండ్రి రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, వాళ్ళ కొడుకు నారా లోకేష్ గాని, మహిళా హోంమంత్రి గాని ఇప్పుడు దాకా ఆ కుటుంబ సభ్యులు గాని లేకపోతే డాక్టర్ ప్రియాంకని వెళ్లి చూడటం గాని జరగలేదు. ఎంత దారుణమైన ఘటన. ఇది కాకుండా కనీసము ఆర్థిక సహాయం కిందని కూడా హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కూడా కనీసం ₹1 కూడా ఈ గవర్నమెంట్ వెచ్చించడం జరగదు. డాక్టర్ ప్రియాంకకి న్యాయం జరగాలి. రాజమహేంద్రవరంలో ఉన్న విద్యా సంస్థలన్నీ కూడా బంద్ ని స్వచ్ఛందంగా ప్రకటించాలని కోరుతా ఉన్నా. ఇది రాజకీయాలకు అతీతంగా మళ్లీ ఇంకొక ప్రియాంకకి ఇలాంటి ఘటన జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వాలు కూడా మేల్కొనే విధంగా చేయాలని పిలుపునిస్తా ఉన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.